మామయ్య, మీరు అనేదేంటి? మమ్మల్ని ఇంట్లో నుంచి వెళ్ళిపోమంటున్నారా? వాణి గారు అడిగింది నిర్మోహమాటంగా. అంత తప్పు మేమేం చేశాం నాన్న? సునీత వచ్చింది. ఛీ, నోరుమి. కూతురు అని ఆగాను, కానీ ఇంకెవరైనా అయ్యి ఉంటే నీ కూతురు చేసిన పనికి నిలువెల్ల నరికి పారేద్దు. అంతమందిలో ఒక అమ్మాయిని కూతురు నోటికి వచ్చినట్లు అంటుంటే దాని చెంప పగలగొట్టక ఒకల్తా పుచ్చుకొని నోరు మూసుకున్నావు. నీలాంటి పాపిష్టిది నా ఇంట్లో ఉండటానికి వీల్లేదు. తక్షణం మీరంతా నా ఇంట్లో నుంచి వెళ్ళండి, లేదా పోలీస్ కేసు పెడతాను అని పైకి వెళ్ళారు. ఏంటి బావా ఇది? మేఘన ఫాదర్ గాబరా పడ్డాడు. ఇదంతా అభి ప్లాన్ బావా. మా నాన్నని నమ్మి మరెక్కడ ఇల్లు కానీ ఫ్లాట్ కానీ కట్టలేదు, కొనలేదు. ఇప్పుడు ఈయన మేకై దిగారు. ఇదంతా కావాలని చేస్తున్నారు. అయినా నాకు డబ్బు లేదా? నిమిషాల్లో ఇంటిని కొనగలే కెపాసిటీ ఉంది అని ఆవేశంతో వెంటనే మేనేజర్కి ఫోన్ చేసి ఎంత ఖర్చైనా సరే గంటలో మంచి ఇల్లు ఒకటి కొనమని చెప్పాడు. బావా, మరి మీ బిజినెస్లో అవి? ఇప్పుడే అవి కూడా తెగదింపులు చేసేస్తానని తండ్రి దగ్గరికి వెళ్ళాడు. ఇదేదో తనకి లాభసాటి బేరమే అనిపించింది అతనికి. అటు కొడుకు ఇటు తండ్రి తరిమేస్తే మురళీ గారు ఒంటరి వాడైతే మిగిలిన అతని వాటా ఆస్తి తను కాజేసి దేశం వదిలి వెళ్ళిపోవచ్చు అని ప్లాన్స్ కూడా రెడీ చేశాడు మేఘనా ఫాదర్. చెంప మీద తగులుతున్న వెచ్చని స్పర్శకి కళ్ళు తెరిచింది స్వప్న. తన చెంప మీద చిట్టి చేత్తో తడుముతుంది హరిణి. పాప ముఖం చూడగానే విరిసిన పెదవులతో నుదురు మీద ముద్దు పెట్టి తనని గుండెల్లో దాచుకుంది. పాపని తనివి తీరా ముద్దాడి పాలు తాగుదు పదమ్మా అంటూ లేచి చూస్తే తను బెడ్ మీద ఉందని గ్రహించి కింద కూర్చుంటే ఇక్కడికి ఎలా వచ్చాను అనుకుంటూ చుట్టూ చూసింది. అభి లేడు. పాపని తీసుకుని కిందకి వచ్చి పాలు కాచి తాగించి చెవులకి చిన్నగా ఆయింట్మెంట్ అప్లై చేసింది. ఎర్రటి కెంపులు తొడిగిన బంగారపు పోగులతో మరింత ముద్దుగా ఉన్న హరిణిని బోలెడు ఫోటోలు తీసి మెటికలు విరిచింది. హరిణి, అభి వాయిస్కి పాలు తాగుతున్న పాప తల తిప్పి చూసి కిలకిలా నవ్వింది. పాల మీసాలు అంటుకొని క్యూట్గా నవ్వుతుంటే అభి ప్రాణం లేచి వచ్చింది. చెంపలు తాకి చూశాడు. టెంపరేచర్ తగ్గింది. పెయిన్ అప్పుడే పోయిందా? ఫీవర్ తగ్గింది అన్నాడు స్వప్నతో. మాట్లాడలేదు స్వప్న. వియర్డ్గా చూస్తూ అడిగితే సమాధానం చెప్పాలని తెలియదా? అయ్యో సార్, నన్నేనా? ఇంకా గోడలతో ఫర్నిచర్తో మాట్లాడుతున్నాను అనుకున్నాను. నాకు పేరు ఉంది, స్వప్న అని పిలిస్తే పలుకుతాను. కానీ మీరు మాత్రం అస్సలు పిలవకుండా మాట్లాడితే నాకెలా తెలుస్తుంది నన్నే అడుగుతున్నారని? ఇక్కడ నువ్వు కాకుండా ఇంకెవరైనా ఉన్నారా? ఉందిగా హరిణి. వాట్స్ రాంగ్ విత్ యూ? ఏం లేదు సార్, మీరు నన్ను నేమ్తో పిలిస్తే పలుకుతాను. పాప ఏం తినలేదు, ఏదైనా లైట్గా చేసి పెట్టాలి, పాపను చూసుకోండి అని చెప్పి కిచెన్లోకి వెళ్ళింది. క్రేజీ గర్ల్ విసురుగా అని హరిణిని ఎత్తుకొని గార్డెన్లోకి వెళ్ళాడు. అప్పుడే ఫోన్ చేశారు విశ్వనాథ్ గారు. చెప్పు తాతయ్య, మీ జనకుల వారిని వనవాసానికి పంపేశాను మనవడా. తాతయ్య ఫోన్ చేసి విషయం చెప్పకుండా ఏంటిది? అదేరా, మీ బాబుని ఇంట్లో నుంచి గెట్అవుట్ అన్నాను. వాడు గేట్వే కమ్యూనికేటివ్లో ఇల్లు కొనుక్కొని పోతున్నాడు. తాతయ్య, ఆర్ యూ మ్యాడ్? ఎందుకు ఇలా పిచ్చి పనులు చేస్తున్నారని అభి సీరియస్గా అరుస్తుంటే వచ్చిన స్వప్న పోపులో పచ్చిమిర్చిలా ఎప్పుడు ఇలా చిట్టుపట్టలాడుతూ ఉంటాడు ఎందుకు అనుకుంది. స్వప్నాన్ని చూసి హరిణిని ఇచ్చి పక్కకి వెళ్ళాడు. పాపకి ఫుడ్ తినిపిస్తూ ఓ చెవి అభి కోపానికి కారణం ఏంటని వినడానికి వేసింది. వాళ్ళతో నీకెందుకు తాతయ్య? ఇప్పుడు దూరంగా వెళ్ళారు. వాళ్ళని కనిపెట్టుకొని ఉండటం కష్టమవుతుంది. అసలు ఎందుకు కనిపెట్టుకొని ఉండాలిరా? మీ నాన్నకి నిజానిజాలు తెలిసి అంధకారంతో మూసుకుపోయిన కళ్ళు తెరవాలి. నా కొడుక్కి బుద్ధి రావడానికి నేను ఇలా చేశాను అభి అన్నారు ఆయన. మీ అబ్బాయికి నిలువు నీడ లేకుండా చేశారా? పాపని ఆడిస్తున్న స్వప్నాన్ని చూస్తూ చెప్పాడు. అదేగా అంటున్నా, నన్ను నమ్ముకుని ఇన్నాళ్ళు ఎక్కడ ఒక చిన్న ఇల్లు కూడా కొనలేదు మీ నాన్న. తండ్రిని కదా, నన్ను నమ్మినా అర్థం ఉంది. కానీ పాము లాంటి బావని నమ్మాడు. వాడు చేసే బురదలో కొట్టుకుపోయే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. మంచి ముసుగులో వేసుకున్న వాళ్ళ నిజస్వరూపాలు వాడికి తెలియాలి అభి. కూతురు పోయినా బాధ లేదు, కొడుకు దూరమైన భయం లేదు. రేపటి రోజున తన వార్ధక్యంలో చూసేవాళ్ళు ఎవరున్నారు అన్న దిగులు లేని వాడికి గట్టిగా దెబ్బ తగలాలి. మీ ఇష్టం. కానీ ఏమంటున్నారు ప్రస్తుతం? ఏముంది, మేనేజర్కి ఫోన్ చేసి అర్జెంటుగా ఫ్లాట్ చూడమని చెప్పాడు. మీ అమ్మ అత్త ముక్కులు సీదుతూ బట్టలు సర్దుతున్నారు. వాళ్ళు వెళ్ళాక మీరు ఒకరే ఏం చేస్తారు? కారు పంపిస్తాను, వచ్చేయండి. అలాగే
ఇవాళ ఉండి పొద్దున్నే వచ్చేస్తాను. ఉదయానికి పలహారానికి వేడివేడి కొబ్బరి చట్నీ, కారం దోశ చెయ్యమని స్వప్నకి చెప్తాను. ఫోన్ ఇవ్వు అన్నారు. అలాంటివి ఏమీ ఉండవు ఇక. మొన్నటి వరకు అంటే వారానికి ఒకసారి అని ఊరుకున్నాను. రోజు అవే తింటాను అంటే అస్సలు ఒప్పుకోను. మీరు రండి, తర్వాత చూద్దామని కాల్ కట్ చేసి హరిణి దగ్గరకు వెళ్ళాడు. పాప పెదాలు తుడిచి అభి రావడం చూసి మీతో విషయం చెప్పాలి సార్ అంది. ఏంటి? రేపు ఆదివారం ఆశ్రమం నుంచి ఓ 10 మంది పిల్లల్ని ఇక్కడికి తీసుకువద్దామని అనుకుంటున్నా. ఎందుకు? పాపకి నలుగురితో కలిసి ఆడితే మైండ్ బాగా యాక్టివ్ అవుతుంది. 10 మంది మాట్లాడితే కొత్త పదాలు తెలుస్తాయి. తనకు కూడా మనుషుల్లో తిరిగే ఉత్సాహం వస్తుందని. చూస్తాను. థ్యాంక్స్ అంది సంబరంగా. రేపు మార్నింగ్ తాతయ్య ఇక్కడికి వస్తున్నారు. ఇకపై మనతోనే ఇక్కడే ఉంటారు. ఆయన అడిగారని ఆయిలీ ఫుడ్, ఫ్యాటీ ఫుడ్ పెడితే ఊరుకోను. న్యూట్రిషన్ వచ్చి చెక్ చేసి ఏం తినాలని చెప్పి డైట్ చార్ట్ ఇస్తారు. అవే పెట్టాలి. అర్థమైందా? అయ్యింది అని చెప్పి వెనక్కి తిరిగి లోపలికి వెళ్ళిపోయింది. అరే, కడుపు నిండా తిండి తింటే ఏంటంట వీళ్ళ బాధ? ఇంత సంపాదించి రుచికరమైన భోజనం తినకపోతే ఈ జన్మ ఎందుకని? ఏంటో, తినేవారికి తిండి దొరకదు. తినే స్తోమత ఉన్న వాళ్ళకి తిన్నది అరగదు. దేవుడు ఎవరిని ఎలా ఆడిస్తాడో అనుకొని. అయినా తాతయ్య ఇక్కడే ఉండటం ఏంటి? అంటే పర్మనెంట్గా అక్కడి నుంచి వచ్చేస్తున్నారా? ఎందుకని? ఏమైనా గొడవ జరిగిందా? అర్థం కాలేదు. తాతయ్య వచ్చాక అడగచ్చు అని ఊరుకుంది. స్వప్న పీకిన చెంప దెబ్బకి బుగ్గలు బూరెలై వాచిపోయిన మేఘనాకి పుండు మీద కారం చల్లినట్టు తల్లి ద్వారా తెలిసింది ఇంట్లో నుంచి వెళ్ళిపోతున్న వార్త. విసవిసాలేసి విశ్వనాథ్ గారి దగ్గరికి వెళ్ళి, తాతయ్య మమ్మల్ని ఇంట్లో నుంచి పొమ్మంటున్నారా అంది. అవును. కళ్ళజోడు సరి చేసుకుంటూ తను డైలీ చదివే పుస్తకం పట్టుకొని ఉన్నారు. మమ్మల్ని తరిమేసి ఎవరిని తెచ్చి పెట్టుకోవాలని? నొప్పికి చంప సర్రుమంటున్నా అరుస్తుంది. ఎవరిని పెట్టుకుంటానో, ఎవరికి రాసిస్తానో అంతా నా ఇష్టం. ఇది స్వార్జితం. అడిగే హక్కు కూతురు బిడ్డగా నీకు లేదు. నీ హక్కులు ఏమైనా ఉంటే మీ బాబుని వెళ్ళి అడుగు అన్నారు. ఇన్నాళ్ళు లేనిది ఇప్పుడు జరిగింది. ఇదంతా బీచ్ వల్లే. నన్ను కొట్టింది. దాన్ని అంత తేలిగ్గా వదలను. నీ మనవడికి ముడి పెట్టాలని చూస్తున్నారు కాబోలు. నా కంఠంలో ప్రాణం ఉండగా అది జరగనివ్వను అని కోపంగా అరిచి చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. నువ్వు చేసేది ఏంటి మనవరాలా? కావాలని అభి స్వప్నాన్ని దూరం పెడితే తప్ప వాళ్ళని విడదీయడం ఎవ్వరి తరం కాదు అని నవ్వుకున్నారు. కళ్ళలో నిప్పులు కక్కుతున్న మురళీ గారు వెళ్ళేటప్పుడు తండ్రిని చూస్తూ, ఇదంతా ఎవరి కోసమైతే చేశారో వాళ్ళని భూమి మీద లేకుండా చేస్తాను. నాకు దూరమైన వాడు నన్ను దూరం చేసుకుంటున్న మీరు కుమిలి కుమిలి ఏడ్చేలా చేయకపోతే నా పేరు మురళీనే కాదు అన్నారు ఆవేశంగా. అదే నిర్మలమైన నవ్వు విశ్వనాథ్ గారి ముఖంలో. ఈ సందర్భంలో నువ్వు ఛాలెంజ్ చేశావు కాబట్టి చెప్తున్నాను మురళి. ఏ వెర్రితనంతో, మూర్ఖత్వంతో అనాలోచితంగా ఒక బిడ్డను దూరం చేసుకున్నావు, ఇంకో బిడ్డ చావుకి కారణమయ్యావో తెలుసుకునే రోజులు నీకు తొందరలోనే వస్తాయి. అంతేకాదు, దారుణంగా మోసపోతారు. ఉండటానికి ఇల్లు, తినడానికి తిండి కూడా లేకుండా అవస్థలు పడే రోజులు అతి తొందరలో వస్తున్నాయి. ఆ రోజు దాహం వేస్తే గుక్కెడు నీళ్లు పోయడానికి కూడా ఎవ్వరూ రారు. నీకు శాపనార్థాలు పెట్టడం లేదు. జరగబోయే భవిష్యత్తు గురించి చెప్తున్నాను. తల పండిపోయిందిరా చూసి చూసి. ఎవరు ఎలాంటి వాళ్ళు నీకు బాగా తెలుస్తుంది. డబ్బు, అహంకారం తలకెక్కిన నీకు మాత్రం ఇవేవి తెలియడం లేదు. వెళ్ళిరా. ఎంత త్వరగా వెళ్తావో అంతే త్వరగా నువ్వు ఈ గుమ్మం తొక్కుతావు అన్నారు. తన కారులో భార్యను ఎక్కించి తను ఎక్కాడు మురళీ గారు. బావ దగ్గర కొట్టేసిన బ్లాక్ మనీతో కొన్న కారులో గంగిరెడ్డి అండ్ ఫ్యామిలీ కూడా ఎక్కారు. కట్టుబట్టలతో సంపాదించిన డబ్బుని, దాచిన బంగారాన్ని తీసుకుని కొడుకు కోడలు గేటు దాటి వెళ్ళిపోతుంటే క్షణం మనసు కలుక్కుమంది విశ్వనాథ్ గారికి. ఎంతైనా కొడుకు. ఈ ఆస్తినంతటికీ తన తర్వాత వారసుడు. పిల్లలకు మంచి చెడు చెప్పాల్సిన వయసులో ఇలా చేస్తున్న మురళీ గారి మీద కోపం రాకపోగా అపారమైన జాలి కలిగింది. మనిషికి జీవితం నేర్పే గుణపాఠాల వల్లే లోకజ్ఞానం తెలుస్తుంది. అది తన కొడుక్కు తెలియాలి. ఇన్ని రోజులు తను అభిరక్షణగా ఉండటం వల్ల సంపాదనే ధ్యేయంగా బ్రతికాడు. కానీ ఆ డబ్బులు ఎలా జాగ్రత్త చేయాలో, దొంగల పాలు అవ్వకుండా ఎలా కాపాడుకోవాలో తెలుసుకోలేకపోయాడు. అలాంటిది దొంగ చేతికి తాళం ఇచ్చినట్టు ఇప్పుడు గంగిరెడ్డి చేతికి చిక్కాడు కదా. త్వరలోనే అన్నీ తెలుసుకుంటాడు అనుకుని భారమైన నిట్టూర్పుతో వెళ్ళి అభి ఇంటికి ఫోన్ చేశాడు. స్వప్న లిఫ్ట్ చేసింది.
స్వప్న నేను మా తాతయ్యని అన్నారు దిగాలుగా. ఏమైంది తాతయ్య, గొంతేంటి అలా ఉంది అని అడిగింది కంగారుగా. మురళి ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడమ్మా, పంపించేశాను అన్నారాయన. మనసులో బాధను వెంటనే ఎవరితో ఒకరితో చెప్పుకుంటే గాని భారం తగ్గేలా లేదు. ఎందుకు ఏమిటని అన్నీ అడగకూడదు, ఇది మీ ఇంటి విషయం. కానీ తాతయ్య, మీ బాధను పంచుకోవడానికి మీరు ఇచ్చిన మనవరాలి హోదాలో ఎప్పుడూ నేను సిద్ధంగా ఉంటాను. మీరు వస్తారని సార్ చెప్పారు, మీకోసం ఎదురు చూస్తూ ఉంటాను అంటుంటే జరిగింది చెప్తాను వినమ్మా అన్నారు. ఎందుకు తాతయ్య, మళ్ళీ ఆయనకు తెలిస్తే కోప్పడతారు. మా విషయాల్లో నీ జోక్యం ఏమిటంటే వాడితో నేను చెప్తానని జరిగింది మొత్తం పూసగుచ్చినట్టు చెప్పాడు. అదే నిట్టూర్పు స్వప్నాలు. అనుభవం అయితే కానీ తెలియదు తాతయ్య, మీరు ఏమీ భయపడకండి. త్వరలో మీ కొడుకు కడిగిన ముత్యంలా మీ ముందుకు వస్తారు చూడండి అంది భరోసా ఇస్తున్నట్టు. నీ మాట నిజం అవ్వాలని కోరుకుంటున్నాను తల్లి. చాలా అలసటగా ఉంది, విశ్రాంతి తీసుకుని సాయంత్రంగా వస్తానని ఫోన్ పెట్టేశారు. ఈ వయసులో హాయిగా ముని మనవళ్ళతో ఆడుకుంటూ గడపాల్సిన మనిషి ఇప్పుడు కూడా కొడుకు కోసం ఆవేదన పడుతున్నారని బాధపడింది. యూకే 25 అంతస్తుల బిల్డింగ్లో పై ఫ్లోర్లో ఉన్న ఒక పెద్ద హాల్లో టేబుల్ మీద మొబైల్ ఫోన్ మోగుతుంది. అక్కడే కాపలా కాస్తున్న బ్లాక్ కోట్ వేసుకున్న అసిస్టెంట్ బాస్ ఫోన్ తీసుకుని వెళ్ళాడు. విశాలంగా ఉన్న బాత్ టబ్బులో అర్ధనగ్నంగా ఉన్న 3 యువతులు అతనితో పాటు ఉన్నారు. ఒకరు ఒంటికి మసాజ్ చేస్తుంటే మరొకరు హెడ్ మసాజ్ చేస్తున్నారు. 3వ అమ్మాయి అతనితో ముద్దుల్లో మునిగిపోయి ఉంది. అతని చేతులు ఆమె ఒంటిని వదలకుండా తడిమేస్తున్నాయి. అసిస్టెంట్ ఫోన్ తెచ్చి ఇవ్వడంతో హలో అన్నాడు. పీటర్, నేను గంగిరెడ్డిని. ఏమిటి చాలా రోజులకు చేశారు? మీతో ఓ విషయం చెప్పాలి. ఏంటి? ఆ విశ్వనాథ్ మా బావని ఇంట్లో నుంచి తరిమేశాడు. ఇప్పుడు మేము విడిగా ఉంటున్నాం. అంతేకాదు, నీ కూతురికి అభి చెవులు కుట్టించి పుట్టు వెంట్రుకలు తీసే కార్యక్రమం కూడా చేశాడు. ఆ ఫోటోలు నీకు పంపుతాను చూడు అన్నాడు. పీటర్ ముఖంలో ఒక వికృతపు నవ్వు వచ్చింది. అభి మీద నా రివెంజ్ తీర్చుకోవడానికి ఇదే సరైన టైం. ఇందుకే కదా ఇంతకాలం వేచి ఉన్నాను అన్నాడు ఒక రకమైన నవ్వుతూ. ఇక్కడ నువ్వు గుర్తుపెట్టుకోవాల్సింది కూడా ఒకటి ఉంది పీటర్. నిన్ను కనిపెట్టడానికి అభి 4 ఏళ్లుగా తీవ్రంగా ప్రయత్నిస్తున్నాడు. ఆ విషయం మర్చిపోవద్దు అన్నాడు గంగిరెడ్డి. అయినో రెడ్డి, నేను కూడా అందుకే వెయిట్ చేస్తున్నాను, వాడిని ముఖాముఖి ఎదుర్కోవడానికి. ఇన్నాళ్ళు నా కోసం ఎదురు చూశాడుగా, ఇంకొన్ని రోజులు చూడని, నెక్స్ట్ మంత్ నేను ఇండియా వస్తున్నాను అంటూ ఫోన్ పెట్టేసి ఆ రోజు దుబాయ్లో ఒక అమ్మాయితో మత్తుగా గడిపిన క్షణాలను గుర్తు చేసుకున్నాడు. అది తలుచుకున్నప్పుడల్లా అతని ఒళ్ళు ఒక రకంగా పులకరించిపోతుంది. ఫెంటాస్టిక్ బ్యూటీ. అలాంటి అమ్మాయిని మళ్ళీ రుచి చూడలేదు. అలాంటి పిల్ల మరొకటి దొరికితే జీవితాంతం దాని కాళ్ళ దగ్గర ఊడిగం చేస్తూ పడుండేవాడిని. బ్యాడ్ లక్, చచ్చిపోయింది. ఒక రాత్రిలో నాకు స్వర్గ సుఖాలని చూపించి మాయమైపోయావు కదా అను అనుకున్నాడు పీటర్ గుండె మీద బలంగా రుద్దుకుంటూ. డార్లింగ్, వాట్ ఆర్ యూ థింకింగ్ అంటున్న అమ్మాయిని పూర్తిగా లాక్కొని అక్కడ మరో 3 ఉన్నారన్న సంగతే పట్టనట్టు ఆమెను ఆక్రమించాడు. గంగిరెడ్డి ఫోన్ ట్యాప్ చేయమని అభి చెప్పిన వ్యక్తి. రెడ్డి పీటర్ మధ్య జరిగిన కన్వే మొత్తం అభికి సెండ్ చేసి కాల్ చేశాడు. మొత్తం విన్న అభి మొహం ఎర్రని కొలిమిలా మారింది. 4 ఏళ్లుగా తను ఎదురు చూస్తున్న తరుణం తొందరలో ఉంది. చనిపోయిన అను ఆత్మకి పూర్తిగా న్యాయం జరిగే టైం ఆసన్నమైంది. విశ్వనాథ్ గారు ఆ సాయంత్రానికి ఇంటికి వచ్చారు. ఆయన కోసం వెయిట్ చేస్తున్న స్వప్న కారు ఆగడంతోనే నవ్వుతూ ఎదురు వెళ్ళింది. పని వాళ్ళకి లగేజ్ గదిలో పెట్టమని చెప్పి వెల్కమ్ హోమ్ తాతయ్య అంది. థ్యాంక్స్ స్వప్న అని. అభి లేడా ఇంట్లో అని అడుగుతూ లోపలికి వచ్చారు. లేరు, హరిణిని తీసుకుని బయటకు వెళ్ళారు. మరి నువ్వు వెళ్ళలేదే? రమ్మని అడగకుండా ఎలా వెళ్ళను అంది మొహం ముడుచుకొని. వాడంతే ఎప్పుడు ఎలా ఉంటాడో వాడికే తెలియదు. నీ చేత్తో మంచి ఫిల్టర్ కాఫీ ఒకటి తీసుకురా తల్లి అంటూ సోఫాలో కూర్చున్నారు. 10 నిమిషాల్లో వెళ్ళి కాఫీ తీసుకొచ్చింది స్వప్న. ఇద్దరూ మాట్లాడుతూ ఎంతసేపు అలా కూర్చున్నారో తెలియదు. పాపతో వచ్చాడు అభి. పాప చేతిలో బోలెడన్ని బొమ్మలు కొత్త కొత్తవి ఉన్నాయి. వెనుక పని వాళ్ళు పెద్ద పెద్ద బాక్సులతో బొమ్మలు అవి తెస్తుంటే ఇన్ని ఎందుకండి అంది.
సండే రోజు హోమ్ నుంచి పిల్లలు వస్తున్నారుగా, అందరికీ కావాలి కదా అన్నాడు అభి. చాలా హ్యాపీ అయిపోయింది స్వప్న. అదేదో నాతో చెప్పుంటే నేను వచ్చేదానిగా అని అడగకనే అడిగేసింది. బొట్టు పెట్టి పిలవాలా, వెళ్తుంటే కూడా రావడం తెలియదా అన్నాడు. బిక్క మొహం వేసుకుని విశ్వనాథ్ గారిని చూసింది. అదేంట్రా, నువ్వు పిలవకుండా తనెలా వస్తుంది? ఇలాంటి ఫార్మాలిటీస్ అన్నీ నాకు నచ్చవు తాతయ్య. వెళ్తుంటే వెనకే రావాలి, ప్రతిసారి నాకు పిలవాలంటే నచ్చదు అన్నాడు. మూతి తిప్పుకొని హరిణిని తీసుకెళ్ళింది స్నానం చేయించడానికి. తాత మనవడు మాటల్లో పడ్డారు. ఆ రాత్రి భోజనం దగ్గర, ఇదేంటమ్మా, ఉప్పు లేదు కారం లేదు ఈ భోజనంలో అన్నారు విశ్వనాథ్ గారు నీరసంగా. స్వప్న ఏదో చెప్పబోతుంటే, ఇది వరకు అంటే అప్పుడప్పుడు కాబట్టి ఓకే తాతయ్య, ఇప్పుడు ప్రతి పూట స్పైసీ ఫుడ్ కావాలంటే ఒప్పుకునేది లేదు. సండే మీ ఇష్టం, 1 వీక్ ఇలాంటివే తినాలి. హెల్త్ మోర్ ఇంపార్టెంట్ అన్నాడు గంభీరంగా. కిక్కురుమనలేదు స్వప్న విశ్వనాథ్ గారు. ఆయన మొహం నీరసంగా వేలాడిపోయింది. స్వప్న కూడా ఏమీ చేయలేక నిస్సహాయంగా చూసింది. ఆ సండే హోమ్ నుంచి ఓ 10 మంది పిల్లలు పాప కంటే ఒక 2-3 ఏళ్ళు పెద్దవాళ్ళు వచ్చారు. పాపతో చాలా బాగా ఆడుకున్నారు. ఇండోర్ గేమ్ ఏరియాలో పిల్లలందరూ ఆడుతుంటే తన చేత్తో తనే స్వయంగా వంట చేసింది స్వప్న. హరిణిని గాజు బొమ్మలా ట్రీట్ చేస్తున్నారు. వాళ్ళ వయసులో చిన్న పిల్లలే కానీ అనుభవంలో పడిన కష్టాల్లో చాలా పెద్దవాళ్ళే. కడుపు నిండా తిని సాయంత్రం వరకు హరిణితో ఆడుకుని నిద్రపోయి ఈవినింగ్ ఆశ్రమం నుంచి వచ్చిన జీపులో పిల్లలందరూ వెళ్ళారు. వాళ్ళకు తెచ్చిన బొమ్మలన్నీ ఇచ్చి మళ్ళీ ఆదివారం కూడా ఇలాగే వద్దురు అంది స్వప్న. థ్యాంక్ యూ స్వప్నక్క అని ఎంతో ఆనందంగా ఆశ్రమానికి వెళ్ళిపోయారు. ఒక్కసారిగా పిల్లలందరూ వెళ్ళిపోవడంతో ఏడుపు మొహం పెట్టింది హరిణి. తనని ఎలా ఓదార్చాలో అర్థం కాలేదు స్వప్నకి. పిల్లలు అంతే, సందడిగా ఉంటేనే వాళ్లకు చాలా ఇష్టం. తనని ఊరడించడానికి చాలా టైం పట్టింది. అభి విశ్వనాథ్ గారు ఆశ్రమం కట్టిస్తున్న సైట్ దగ్గరికి వెళ్ళి 8ంటికి వచ్చారు. హాల్లో స్వప్న కంగారుగా తిరుగుతూ కనబడుతుంటే ఏమైంది అన్నాడు అభి వస్తూనే. హరిణి కనిపించడం లేదండి. ఏంటి అన్నాడు మొహం చిట్లించి. అవునండి, నేను స్నానానికి వెళ్ళి వచ్చేసరికి కనబడడం లేదు. కనబడకపోవడం ఏంటి? నేను వెళ్ళే ముందు గదిలోనే ఉందండి, వచ్చేసరికి అక్కడ లేదు. క్షణం గుండె ఆగి కొట్టుకుంటుంది అభికి. వెంటనే సెక్యూరిటీని పిలిచి సీసీ కెమెరాలు చూడమని చెప్పాడు. అయ్యో అవసరం లేదండి, ఇక్కడ ఎక్కడో ఆడుకుంటూ ఉంటుంది, మీరేం కంగారు పడకండి అంటుంటే, షటప్, పాప మెలకువగా ఉన్నప్పుడు స్నానానికి ఎవరు వెళ్ళమన్నారు అని గర్జించాడు. పిత్తరపోయింది స్వప్న. వెంటనే ఫోన్ తీసి పై ఫ్లోర్లో కెమెరా ఫుటేజ్ ఆన్ చేశాడు. ఆశ్రమం నుంచి పిల్లలు కూడా రావడంతో చాలాసేపు చూశాడు. పాప ఆచూకీ ఎక్కడా కనబడలేదు. అతని నుదుటిన పట్టిన చిరు చెమటలను చూస్తూ భయంతో సార్ అంది. వినలేదు. అది కాదు అభి సార్, అతని మెదడులో ఏవేవో ఆలోచనలు. తను ట్రేస్ చేసిన గంగిరెడ్డి ఫోన్ కాల్తో ప్రతి నిమిషం అప్రమత్తంగా ఉండాలని మరీ హెచ్చరించాడు. కానీ ఇలాంటిది జరగడంతో ఏది జరిగినా అటువైపు వెళ్తుంది మనసంతా. మరొక నిమిషం ఆలస్యం అయ్యి ఉంటే స్వప్న చెంప పగిలి ఉండేదే. అప్పుడే అభి ఇలా రా నాన్న అన్న విశ్వనాథ్ గారి పిలుపుకి ఆయన గదిలోకి వెళ్ళాడు అభి. ఎర్రబడిన కళ్ళు ఒక్క క్షణం ఫ్రీజ్ అయ్యాయి. బొమ్మలు కొన్ని తెచ్చిన కార్డు బోర్డుతో ఒక చిన్న బేబీ హౌస్ కట్టింది స్వప్న. హరిణి ఏడుస్తుంటే తన ఏడుపు ఎలా ఆపాలో అర్థం కాక చేసిందలా. ఆ హౌస్కి ఏంజల్ హౌస్ అని నేమ్ కూడా పెయింట్తో రాసింది. దానిలో చిన్న బెడ్, పిల్లో, హరిణి ఇష్టంగా ఆడుకునే బొమ్మలు ఉన్నాయి. వాటి మధ్య హాయిగా ఆదమర్చి అలసిపోయి నిద్రపోతూ కనిపించింది హరిణి. స్వప్నాని కళ్ళు ఉరిమి చూస్తూ ఏంటిది అన్నాడు. పిల్లలందరూ వెళ్ళిపోవడంతో పాప ఏడ్చింది. తన ఏడుపు ఆపడానికి ఇలా హౌస్ కట్టాను. పాపతో దాగుడు మూతలు ఆడుతుంటే మీరు వచ్చే వరకు తనని కనిపెట్టవద్దని మారాం చేసింది. ఆటలో భాగంగా నేను వెతుకుతున్నట్లు తిరుగుతుంటే మీరు వచ్చారు. తను మేల్కొని ఉంటుందనుకుంటే నిద్రపోయింది. విశ్వనాథ్ గారు నవ్వారు గట్టిగా. ఇంతటి దానికి ఎంత టెన్షన్ పడ్డావో అభి. ఇంకోసారి ఇలాంటి చిల్లీ గేమ్స్ ఆడితే తోలు ఒలిచేస్తా అని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చి హరిణి దగ్గరకు వెళ్ళాడు.